హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక 2 రోజుల క్రితం కడప ఎంపీ అయినటువంటి శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఆయన కొన్ని వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. అసలు ఈ వ్యాఖ్యానాల్లో నిజమెంత? ఈ వ్యాఖ్యానాలకి కౌంటర్గా శ్రీమతి షర్మిలారెడ్డి గారు కూడా నిన్న ఒక ప్రెస్ మీట్లోనే చెప్పడం జరిగింది. ఈ రెండిటికి మీద మనం ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు అసలు ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత శ్రీమతి సునీతారెడ్డి గారే అది గుండెపోటు అనేదాన్ని బయట ప్రపంచానికి తెలియజేశారు అని చెప్పి ఒక అభియోగం మోపడం జరిగింది. కానీ ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఉండేది పులివెందుల్లోనే, వైఎస్ సునీతారెడ్డి గారు ఉన్నది హైదరాబాద్లోనే. ఇక్కడ పులివెందుల్లో ఉన్న అవినాష్ రెడ్డి గారే ముందు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక్కడ ఆయనే బయట ప్రపంచానికి ఆయన ద్వారానే తెలియజేయబడడం జరిగింది. అటువంటప్పుడు వైఎస్ సునీతారెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడ అవకాశం ఉంటుంది? అదీ కాక ఆ రోజు సాక్షి ఛానల్లో ఉదయం 7 గంటల నుంచే గుండెపోటుతో వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారనే వార్తలే రావడం జరిగింది. దీనికి కౌంటర్గా శ్రీమతి షర్మిలారెడ్డి గారు కూడా చెప్పారు. ఆ రోజు షర్మిలారెడ్డి గారు సునీతారెడ్డి గారు కలిసే ఉన్నారని, సాక్షి ఛానల్లో వస్తున్న కథనాలను చూసి మేము చాలా ఆశ్చర్యపోయామని చెప్పి ఆవిడ తెలియచేయడం జరిగింది. ఇక్కడ శ్రీమతి సునీతారెడ్డి గారి మీద కూడా శ్రీ అవినాష్ రెడ్డి గారు అభియోగం మోపడం జరిగింది. ఆవిడే చంపేసే అవకాశం ఉందని. అసలు సునీతారెడ్డి గారు కన్న తండ్రిని చంపవలసిన అవసరం దేనికి వస్తుంది? ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఉన్న ఆస్తులని అప్పటికే శ్రీమతి సునీతారెడ్డి గారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇంకా ఆయన చంపడం వల్ల సునీతారెడ్డి గారికి వచ్చే లాభం ఏంటి? ఆల్రెడీ ఆస్తి అంతా ఆవిడ పేరునే ఉంది. ఇప్పుడు ఆస్తి కోసం కొన్ని చంపారని అనుకోవడానికి ఆ పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇక్కడ అవినాష్ రెడ్డి గారు ఏదో ఒక విమర్శ చేయాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టినట్టు ఉందో తప్ప ఇక్కడ సరైన సాక్ష్యాలు ఆధారాలు ఎక్కడా లేవు. ఇక రెండో విషయం, శ్రీ వివేకానంద రెడ్డి గారికి ఇంకో భార్య, అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు హత్య చేసే అవకాశం ఉందని. ఇది కూడా శ్రీమతి షర్మిలారెడ్డి గారు దీనికి కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అసలు ఆస్తులన్నీ సునీతారెడ్డి గారి పేరు మీద ఉండేటప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేస్తే ఆయన రెండో భార్యకి వచ్చే ప్రతిఫలం ఏముంటుంది? ఆయన బతికుంటే ఆయన ఏ వేళకి ఏమైనా ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తారు. అంతేగాని ఆయన చనిపోతే సునీతారెడ్డి గారు ఏమైనా హెల్ప్ చేస్తారేంటి? చేయరు కదా. ఆల్రెడీ ఆస్తి ఆవిడ పేరు మీద ఉంది కాబట్టి ఆవిడ సహాయం చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇక్కడ వాళ్ళు చంపాల్సిన అవసరం లేదు. ఆయన బతికుంటేనే ఆ రెండో భార్య ఆ కుటుంబానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా చంపే అవకాశం లేదు. ఇక్కడ రాజకీయంగా ఈ హత్య జరిగింది, దీని మీద రాజకీయ కుట్ర ఉందని చెప్పి సిబిఐ వారు వాళ్ళ ఛార్జ్షీట్లో పేర్కొనడం జరిగింది. ఇక్కడ రాజకీయ లబ్ధి ఎవరికి జరుగుతుంది? ఇది ఖచ్చితంగా ఇది జగమెరిగిన సత్యమే, ఇది బహిరంగ రహస్యమే. ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే రాజకీయ లబ్ధి జరిగేది ఖచ్చితంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారికి. ఇదే విషయంగా వైఎస్ షర్మిలారెడ్డి గారు కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఎంపీ సీటు ఇవ్వడం అనేది వివేకానంద రెడ్డి గారికి అసలు ఇష్టం లేదు. కాబట్టి ఆ దిశగానే ఈ హత్య జరిగిందని ఆవిడ కుటుంబానికి సంబంధించిన వైఎస్ షర్మిలారెడ్డి గారే చెప్పడం జరిగింది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు వైఎస్ సునీతారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పు చేతల్లో ఉన్నారు. ఆయన ఏం చెప్తే అదే చేస్తున్నారు. ఆవిడ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారిపోయారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వ్యతిరేకత పెంచుకోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి నష్టం చేకూరుస్తున్నారు అని చాలా వరకు అభియోగాలు మోపబడ్డాయి.
కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది 2019 సంవత్సరం ఎన్నికలకి కొద్ది రోజుల ముందు. అప్పటి వరకు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగే సమయం వరకు ఎప్పుడైనా సరే వైఎస్ సునీతారెడ్డి గారికి కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, లేదంటే చంద్రబాబు నాయుడుకి కానీ కలిసిన దాఖలాలు అయితే మనకి ఎక్కడా లేవు. ఇక హత్య జరిగిన తర్వాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలాసార్లు ఆవిడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు తప్ప ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు. అసలు చంద్రబాబు నాయుడు గారితో ఏ విధమైన సంబంధం లేకుండా, ఆయనతో ఏ విధంగానూ కలవకుండా, ఆయనకి వైఎస్ సునీతారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీకి సంబంధాలు ఉంటాయని చెప్పి ఈయన అనడానికి ఏ విధమైన ఆధారం ఉంది? కేవలం ఏదో ఒక విమర్శ చేయాలి, ఓ పత్రికా ముఖంగా పెట్టి ఏదో ఒకటి చెప్పేస్తాం, నమ్మిన వాళ్ళు నమ్ముతారు, లేదంటే లేదు అనేటట్టుగా ఆయన ప్రెస్ మీట్ ఉంది తప్ప, ఇదిగో ఈ కారణం చేత వైఎస్ సునీతారెడ్డికి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉంది, ఇక్కడ ఆవిడ ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి ఉపయోగకరంగా ఉన్నారు అని ఆధారాలు ఏమైనా చూపిస్తే దానికి అర్థం ఉంటుంది. అంతేగాని ఆవిడ తండ్రి హత్య జరిగింది, ఆవిడ తండ్రి హత్యకి నిందితులను పట్టుకోవడానికి ఆవిడ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారే ఆ దిశగా అడుగులు వేసుంటే ఆవిడ ఇంకోళ్ళని అడిగే పరిస్థితి వచ్చుండేది కాదు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. హత్య జరిగిన మాట నిజమే కదా, ఎవరు చేశారనేది మనం పక్కన పెడదాం. ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఆ హత్య ఎవరు చేశారనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించకుండా, ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయకుండా ఈరోజు పూర్తిగా తెలుగుదేశం పార్టీ మీద నిందలు మోపడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఇక్కడ ఎవరు చేశారనేది ఆ దిశగా దర్యాప్తు అనేది చేసి ఉంటే అప్పుడు మీరు ఏం మాట్లాడినా దానికి ఒక శాంటిటీ అనేది ఉండేది. కేవలం విమర్శలు చేయాలి, వైఎస్ సునీతారెడ్డి గారి మీద అభాండాలు వేయాలి అనే దిశగానే ఈ ప్రెస్ మీట్ పెట్టినట్టు ఉంది తప్ప ఇక్కడ ఎక్కడ ఆయన మోపిన అభియోగాలకి సంబంధించి ఒక్క నికాల్సైన ఆధారం కూడా ఆయన చూపించలేదు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆయన మాట్లాడిన ప్రతి మాటకి కౌంటర్ అనేది శ్రీమతి శర్మిలారెడ్డి గారి దగ్గర నుంచి రావడం జరిగింది. ఇక్కడ శర్మిలారెడ్డి గారు చెప్పింది ఖచ్చితంగా నమ్మేటట్టుగా ఉన్నాయి ప్రజల్లో, కానీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు చెప్పింది అక్కడ ప్రజలు నమ్మే అవకాశం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఎలాగా కోర్టులో వెళ్ళిపోయింది, ఈ సిబిఐ వారు కూడా విచారణ ముగించేశారు, కోర్టులో ట్రయల్లో నడుస్తూ ఉంది. ఇక కోర్టులో ఏం తేలుతుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పుడు దీని మీద ప్రెస్ మీట్ పెట్టడం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమైనా దీనివల్ల ఉపయోగం వస్తుందని వాళ్ళు పెట్టుంటారు తప్ప, కాకపోతే దీని మీద ఆల్రెడీ ప్రజల్లో అయితే ఒక నిర్ణయం తీసేసుకున్నారు ప్రజలు. దీని మీద కోర్టులో శిక్షలు పడ్డాయా లేదా అనేది తర్వాత విషయం. కానీ రాయలసీమలో అంత పట్టున్న వైఎస్ఆర్సీపీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి ప్రధానమైన కారణాల్లోని వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కూడా ఒక ప్రధాన కారణంగా ఉండే అవకాశం ఉంది. మరి ఈ హత్య గురించి ప్రజలు ఇప్పుడే మర్చిపోతారా, లేకపోతే 2029లో కూడా ఈ హత్యే ప్రధాన ఆయుధంగా ఉంటుందా అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.